నీ దీవెనకై జీవము కలిగిన దేవుని వాక్కు. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. కొన్నిసార్లు చాలా ఆలోచనలో మనం పడిపోతుంటాం. ఎందుకు? ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఏంటి నా జీవితం ఇంకా మారదా? ఏంటి నా కుటుంబ పరిస్థితి ఇక ఇంతేనా అనే ఆందోళనలో మనం పడిపోతుంటాం. భయమేమీ అవసరం లేదు. ప్రతి దానికి తగిన సమయం ఉంది. ప్రభువు తగిన సమయం ముందు ఎవరైతే మనలను తక్కువగా చూశారో, ఎవరైతే మనలను తక్కువగా అవహేళన చేసి మాట్లాడారో, వారి ముందే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అప్పటి వరకు నువ్వు దేవునిలో తగ్గి ఉండాలి. అప్పటి వరకు దేవుని సమయం వచ్చేదాకా దేవుని చేతి క్రింద వినయ విధేయతలతో బ్రతకాలి. యోసేపు అన్నదమ్ములు త్రోసివేసిన తర్వాత 30 సంవత్సరాలకు దీవించబడ్డాడు. మరి దేవుని సమయము అంటే ఆయన హెచ్చించేదాకా, ఆయన సమయం వచ్చేదాకా నీ జీవితంలో నువ్వు వెయిట్ చేయాలి. సహనముతో కనిపెట్టాలి. సృష్టిలో గాలి, నీరు, నిప్పు, ఋతువులు, కాలాలు, వృక్షాలు, ఫలాలు తగిన సమయం కోసం వెయిట్ చేస్తాయి. తగిన సమయం ముందు వాటి పని అవి నిర్వర్తిస్తాయి, ఫలిస్తాయి తగిన సమయం ముందు. కనుక ఈ దీవెన కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, హెచ్చించే సమయం అనగా దేవుని సమయం. ఆ సమయం నీకు వచ్చేదాకా నువ్వు సిద్ధంగా ఉండు. ఆ సమయం నీకు సిద్ధంగా ఉంది. అది నీకు ఇవ్వటానికి తగిన సమర్థుడు ఆ యేసయ్య. ఇదిగో ఈ దీవెన ద్వారా నిన్ను తగిన సమయమందు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు కంగారు పడవద్దు, దిగులు చెందవద్దు. నిన్ను కూడా తగిన సమయమందు దేవుడు హెచ్చించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.